తాను వినండి. వాటికి సమాధానాలు కూడా నేను చెప్తాను. అప్పుడు అతన్ని సస్పెండ్ చేయడం కరెక్టా? కాదా? అతను అడిగిన ప్రశ్నలు సరైనవా? కాదా? కానీ నేను ఈ వీడియో చేయకముందు వరకు మీరందరూ కూడా రాఘవన్ శ్రద్ధ అడిగింది కరెక్టే అని అనుకుంటారు. కానీ నేను చెప్పిన సమాధానం విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. అతను అడిగింది దాంట్లో అర్థం లేదని. వినండి. అతను రాఘవన్ శ్రద్ధ ఏమని అన్నారంటే, ప్రతి ఒక్క పొలిటీషియన్‌కి అంటే అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరికీ ఫోన్ బిల్ కోసమని గవర్నమెంట్ రూ. 9,000 కేటాయించింది. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం నెలకి రూ. 300 సరిపోతుంది ఫోన్ బిల్లు. మిగతా డబ్బులంతా ఏం చేస్తున్నారు? ఎందుకు? అని అంటున్నారు. ఎవరు? మన రాఘవన్ శ్రద్ధ గారు. ఇది ఒక గౌరవ వేతనం అండి. వాళ్ళ యొక్క అధికారానికి, వాళ్ళ యొక్క స్థాయికి, వాళ్ళ యొక్క నెట్వర్క్‌కి ఇప్పుడు ఒక పరిపాలకుడు ఉన్నారంటే వాళ్ళు ఒక్క ఫోన్‌తో మాట్లాడతారా అండి? లేదు. వాళ్ళు ఎన్నో విషయాలు చూసుకోవాలి. వాళ్ళకి ఎన్నో నెంబర్ల నుంచి కాల్స్ వస్తాయి. వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళు మిగతా వాటిని మిగతా ఫోన్స్‌ని వాటిని హ్యాండిల్ చేస్తారు. నేనిప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నానండి. దయచేసి వినండి. మీరందరూ ఓపికగా వినాలి. తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎన్నో ఊర్లుంటాయండి. ఎన్నో సమస్యలుంటాయి. అది అన్ని రకాల సమస్యలు నాయకులు వినాలి. ఒక్క ఫోన్ బిల్లుతో కష్టమండి వాళ్ళు మేనేజ్ చేయడం. వాళ్ళకి కొన్ని నెంబర్లు ఉండాలి. అలా ఒక్క ఫోన్ నెంబర్ ఉంటే ఒక్క ఫోన్ నెంబర్తో హ్యాండిల్ చేయడం అనేది చేస్తుంటే వాళ్ళు ప్రజల సమస్యలు వినలేరు. అది బిజీ వస్తుంది. నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు మనమున్నాము. మనం ఒకరోజు ఏదో ఒక రిలేటివ్స్‌కి గానీ వాళ్ళకి ఫోన్ చేస్తే అది బిజీ అని వస్తుందనమాట. అలా ఎవరికైనా చేస్తే. అలా ఒక్క నెంబర్ హ్యాండిల్ చేస్తుంటే